మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తనది మధ్యతరగతి కుటుంబం, పైగా చిరుద్యోగ నేపథ్యం ఉన్న కుటుంబాన్ని తాను జన్మించాడు. అయితేనే మంది వచ్చిన అవకాశాలను తాను సద్వినియోగం చేసుకోగలిగాడు. కాబట్టి ఆ విద్యార్థి అంచెలంచెలుగా ఎదగగలిగాడు. ఇంతగా ఆ విద్యార్థి ఎవరైనా ఆలోచిస్తున్నారా? నేను ఆ విద్యార్థి కర్నూలు నగరంలోని బాలాజీ నగర్ లో ఉన్న జేకే అకాడమీలో ఉన్నట్టు తెలుస్తుంది. నేను ముందుగా అకాడమీలోకి వెళ్ళి ఆ విద్యార్థి ఎవరో, ఆ విద్యార్థిలో ప్రతిభా పాఠాలు ఏంటో ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ కమ్ విత్ మీ. నాకు ఆ విద్యార్థి ఎవరో తెలిసింది. అంటే ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ కరాటే పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు పథకాన్ని సాధించిన విద్యార్థిగా తెలిసింది. నేను ప్రస్తుతం ఈ జేకే అకాడమీలోకి వెళ్ళి ఈ జేకే అకాడమీ నిర్వాహకులతో మాట్లాడి ఆ అబ్బాయి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. హలో సార్, మీ పేరు? జగదీష్ కుమార్. నైస్ మీటింగ్ అండి. సార్, ఇప్పుడు ఈ మన ఆంధ్రప్రదేశ్ కి గోల్డ్ మెడల్ సాధించిన ఒక విద్యార్థి మీ స్టూడెంట్ అని తెలిసిందండి. మీరు ఎలా ఫీల్ అవుతారు? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్ అబౌట్ ది ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 68th SGFI నేషనల్స్. మీరు ఆ విద్యార్థికి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారండి? సార్, అబ్బాయి నార్మల్ గా 2020లో మా దగ్గర జాయిన్ అయ్యాడు ఆఫ్టర్ కరోనా బ్యాచ్. అబ్బాయి హీ వాస్ డూయింగ్ రెగ్యులర్ ద క్లాస్ అండ్ అట్ ద సేమ్ టైం నైస్ ప్రాక్టీస్. అండ్ ప్రాక్టీస్ కూడా ఏంటంటే అబ్బాయి రెగ్యులర్ గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇక్కడే పక్కనే ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఒక 7 kilometers దూరంలో ఉన్నా కూడా రెగ్యులర్ గా మార్నింగ్ ఈవినింగ్ అలానే స్టడీస్ కూడా రెండు మేనేజ్ చేస్తూ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసేవాడు అబ్బాయి. ఇంతకుముందు కూడా K1 నేషన్స్ లో కానీ సబ్ జూనియర్ నేషన్స్ లో కానీ వాట్ ఆర్ ద ఛాన్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అవర్ సెక్రటరీ కీర్తన్ సార్. ఆయన దగ్గర నుంచి మాకు ఏదైతే ట్రైనింగ్ సెషన్స్ లో కానీ అలాంటి ఎక్కడ మాకు ఎక్కడ సపోర్ట్ దొరుకుతుందో అక్కడ నుంచి ఆ ప్లేయర్ మేము వన్ బై వన్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలా డెవలప్ అయిన టీంలో ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఆఫ్ అవర్ అకాడమీ. దిస్ అవర్ జేకే అకాడమీ అండి. మాది మా అకాడమీ నుంచి నియర్లీ ఒక 10 to 15 నేషనల్ ప్లేయర్స్ మేము జనరేట్ చేసాం. అందులో ఈజ్ వన్ ఆఫ్ ది డైమండ్ ఆఫ్ అవర్ అకాడమీ. అంటే ఇప్పుడు ఈ టైమింగ్స్ ఎలా, మరి ఎంత టైం ఇతనికి మీరు శిక్షణ ఇచ్చేవారండి? సార్, మార్నింగ్ మాకు ఇంత ముందు 5:30 నుంచి 7 వరకు ఉండేదండి క్లాస్. ఇప్పుడు అబ్బాయి 10th కాబట్టి నార్మల్ 6 to 7 క్లాస్కి వస్తున్నాడు. అలానే ఈవినింగ్ కూడా మాకు 5:30 to 7 ఉంటుంది. 5:30 to 7:30 అలా ఉంటుంది సార్ టైమింగ్స్ మాది, ఈవినింగ్ అండ్ మార్నింగ్. సో మార్నింగ్ ఒక 1.5 hours, ఈవినింగ్ ఒక 2 hours ఉంటుంది. 3 hours ప్రాక్టీస్ జరుగుతుంది. 3.5 hours ప్రాక్టీస్ జరుగుతుంది. సండే వస్తుంది అనుకోండి, మాకు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు మేము రెగ్యులర్ ఇక్కడనే మధ్యలో లంచ్ బ్రేక్ అలా తీసుకొని కంటిన్యూస్ గా ప్రాక్టీస్ జరుగుతుంటుంది సార్. భవిష్యత్తులో మీ విద్యార్థి ఇంకా మరింతగా రాణించే అవకాశం ఉందంటారా? 100% సార్. ఈవెన్ వీ హావ్ గాట్ ఎ ఛాన్స్ ఫర్ అప్కమింగ్ నేషనల్ అయిపోయినట్టు మాకు కేలో స్కూల్ గేమ్స్ ఉంటాయండి. దాంతోపాటు మాకు ఇప్పుడు ఇండియాకు ఏదైతే జరుగుతుందో ఇండియా టీం రిప్రజెంట్ చేయడానికి కూడా మా ప్లేయర్ ఆల్రెడీ మాకు మా సెక్రటరీ కీర్తన్ సార్ ఆల్రెడీ హ్యాస్ బీన్ గివెన్ ఇండియన్ కోచ్, ప్రజెంట్ ఇండియా టీం కోచ్. అబ్బాయికి ఛాన్స్ ఇవ్వడానికి కూడా సార్ ఆల్రెడీ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. అబ్బాయి ఎగ్జామ్ షెడ్యూల్ చూసుకొని వీ హ్యావ్ టు గో ఫర్ ది షెడ్యూల్ ఫర్ ది నెక్స్ట్ WKF జరుగుతుందండి. అక్కడ కూడా వెళ్ళడానికి ఛాన్స్ కూడా అబ్బాయికి వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడే మాకు మా కాల్ కూడా వచ్చింది సార్. దాని గురించి కూడా వీ హ్యావ్ టు సేయింగ్ ఫర్ దట్. కంపల్సరీ విల్ ప్లే ఫర్ ఇండియా. దినేష్ విల్ ప్లే ఫర్ ఇండియా అండ్ ఆల్ అదర్ పీపుల్ ఆల్సో. మేబీ వీ కెన్ విన్ మెడల్స్ దేర్ ఆల్సో. ఇప్పుడు ఈ కరాటే అనేది ఇది ఒక యుద్ధ కళ. ఓకే, ఈ కరాటే వల్ల ఇప్పుడు విద్యార్థి అనుకోండి, ఒక మనిషికి అనుకోండి, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? సార్, నార్మల్లీ కరాటే ఈస్ ఎ సెల్ఫ్ డిఫెన్స్ గేమ్. ఇది మన హార్డ్ హీటింగ్ గేమ్ లాగా మన రోడ్ సైడ్. ఎస్, నాట్ ఫర్ అఫెన్స్, ప్యూర్లీ ఎ సెల్ఫ్ డిఫెన్స్ గేమ్, ఎస్పెషల్లీ ఫర్ ది గర్ల్స్. బట్ ఇట్స్ ఎ గేమ్ ఫర్ బోత్. స్పోర్ట్స్ కరాటే ఏదైతే వచ్చిందండి, ఇంతకుముందు మన పూర్వకాలంలో ఏంటంటే ఆ పెంకులు పలగొట్టడము అలా ఇవన్నీ ట్రెడిషనల్ గేమ్ అంటాం. మా కరాటే ట్రెడిషనల్. వెన్ ట్రెడిషనల్ నుంచి ఎప్పుడైతే మా స్పోర్ట్స్ కి డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో, దట్ ఈ స్పోర్ట్స్ గేమ్ ఏదైతే మనకు ప్యూర్గా WKF, అక్కడ నుంచి AKF, అక్కడ నుంచి KIO, అలా మా డిస్టిక్ లెవెల్ నుంచి ఎవ్రీథింగ్ ఒక సపరేట్ గా సెమీ కాంటాక్ట్ అంటే బేసిక్ గేమ్ అండి. ఇలా టచ్ అవ్వాలి, అవ్వకూడదు. టచ్ అయితే ఏ కేటగిరీకి ఏ రకంగా మనకు ఉంటుంది, ఆ రూల్స్ ప్రకారం గేమ్ జరుగుతూ వస్తుంది. ఇట్స్ ఎ ప్యూర్లీ సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ విచ్ ఈస్ నౌ ఎ ట్రెండింగ్ గేమ్ విచ్ ఈస్ గోయింగ్ ఫర్ ది హై లెవెల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ ఇన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు పథకాన్ని సాధించి పెట్టిన మన్నెపు వెంకట శ్రీ దినేష్ తండ్రి మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే అండి. సార్, మీ అబ్బాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు పథకాన్ని సాధించారు. మీరు ఎలా ఫీల్ అవుతారండి? చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. మా మా ఫాదర్ కూడా PETగా చేసినాడు. మా ఇంట్లో స్పోర్ట్స్ మ్యాన్, అంటే మా ఫాదర్ ఆల్రెడీ స్పోర్ట్స్ మ్యాన్. మా ఇంట్లో అబ్బాయి రాష్ట్రానికే ఒక పేరు తెచ్చిన అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది సార్. ఈ వాని పట్టుదల కూడా ఉంది. దాంతోపాటు వాళ్ళ మదరు ఎంకరేజ్మెంట్ మేము చేసినాం. ప్లస్ మాస్టర్ జగదీష్ కూడా కోచ్ బాగా చేసినాడు సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు మీ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడాను ఈ చదువు పట్లనే ఎక్కువ శ్రద్ధ కేంద్రీకరిస్తుంటారు. మరి ఇలాంటి సందర్భంలో మీరు ఈ కరాటే అంటూ ఇట్లా టైం వేస్ట్ కాదంటారా?
టైం వేస్ట్ ఏం లేదు సార్, చదువులో కూడా బాగుంటాడు. బట్ ఏమంటే 10th క్లాస్లో చదువుకే ప్రిఫరెన్స్, కానీ వాని ఇంట్రెస్ట్ ఉంది, నేను చదవగలను, నేను మంచి స్కోర్ తీసుకొస్తానని చెప్తాను. మాకు కూడా నమ్మకం ఉంది వాని మీద, ధైర్యంతో వదిలేదు సార్. ఇప్పుడు ఈ కరాటే అనుకోండి, మరో స్పోర్ట్స్, మరి ఇతర స్పోర్ట్స్ అనుకోండి, ఇప్పుడు వీటన్నిటి కోసం మీరు మరి కొన్ని ప్రత్యేకంగా కొన్ని అదనపు మొత్తాలు అయితే ఖచ్చితంగా వెచ్చించాల్సిన పరిస్థితి. వీటన్నిటి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు? తప్పదు సార్, మరి ఒకటి రావాలంటే వాడికి తగ్గించుకోవాలి కదా సార్. దానికనే అబ్బాయి కోసం ఖర్చు అయితే చేస్తున్నాం, తప్పదు కదండి. ఇంక మనం వాడు ఏదో ఇప్పుడు మంచి పేరు సాధించినాడు, అట్లా ఏదో ఒకటి వృద్ధి రావాలంటే కొన్ని తగ్గించుకోవాలి. మా అలవాట్లు, మా ఎక్స్పెండిచర్ తగ్గించుకొని మీ అబ్బాయి భవిష్యత్తులో ఏం కావాలని మీరు కోరుకుంటారు? మా అబ్బాయి ఏదో మంచి ఏదైనా గ్రూప్ 1 క్యాడర్ కావాలనే ఆలోచనతో నాకు చదివిస్తున్నాము. చదువులో కూడా బాగా 80-90% వస్తుంది. ఇప్పుడు వరకైతే స్పోర్ట్స్లో కూడా బాగానే ఉన్నాడు, చదువులో కూడా బాగానే. మీరు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు ఒక హెడ్ కానిస్టేబుల్ అంటే అదే అంటే ఆల్రెడీ మీరు డిపార్ట్మెంట్ లో ఉన్నారు సర్వీస్ లో, మీ అబ్బాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రావాలని కోరుకుంటున్నారా? అంటే పలానాన్ని కలదు, వాడు చదివితే వాడు ఏదో ఒకటి చేసుకుంటా అంటే స్టాండ్ అవుతాడనే ఉద్దేశం అంతే, పలానాన్ని ఏం లేదు. మేము ఆలోచన ఏమంటే గ్రూప్స్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము. మా డిపార్ట్మెంట్ వచ్చినా హ్యాపీనే, ఏం లేదు సార్. ఓకే, గోల్డ్ మెడల్ సాధించిన వెంకట శ్రీ దినేష్ మనతో ఇక్కడే ఉన్నారు. మన తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. హాయ్ వెంకట్, హౌ ఆర్ యు? Fine. ఇప్పుడు బంగారు పథకాన్ని సాధించారు మీరు, అంటే ఇప్పుడు మీ బంగారు పథకం సాధించి మీకు కావచ్చు, మీ తల్లిదండ్రులుగా కావచ్చు, ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన ఉన్నాను. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? రియల్లీ ప్రౌడ్. మా పేరెంట్స్ ఇంకా కోచ్ బాగా ఎంకరేజ్ చేశారు, స్కూల్ నుండి కానీ మంచిగా ఎంకరేజ్ చేశారు. ఇంకా నేను చదువుని కరాటీని రెండు బ్యాలెన్స్ చేసుకుంటా ప్రాక్టీస్ చేసి చదువుకుంటాను. ఏం చదువుతారు ఇప్పుడు మీరు? 10th ఏ స్కూల్? సిస్టర్ సైన్స్ స్కూల్స్. ఎంత ర్యాంక్ వస్తుంది మీకు ఇప్పుడు? ఫస్ట్ సెకండ్. ఇప్పుడు ఈ కరాటే కోసం మీరు ప్రతిరోజు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 4 hours. మార్నింగ్ 1, 4, ఈవినింగ్ 4 hours అలా మెయింటైన్ చేస్తాం. మీ పేరెంట్స్ నుంచి మీకు ఎలాంటి సహకారం అందుతుంది? మా పేరెంట్స్ మంచిగా సపోర్ట్ చేస్తారు, ఇంకా కరాటీలో ఇంకా చదువులో కూడా మంచిగా చదవండి, ఆడండి. ఈ పోటీల్లో పాల్గొనాలంటే మీరు ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది. మరి ఇతర డబ్బులు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా, మీ పేరెంట్స్ ఎలా అందజేస్తున్నారా మీకు? మా పేరెంట్స్ ఆ డబ్బుల్ని సేవ్ చేస్తారు, ఆ డబ్బులు నాకు ఏదైనా టోర్నమెంట్ ఉంటే ఆ డబ్బుల్ని వాడతారు. భవిష్యత్తు అంటే మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? మీరు ఏం కావాలనుకుంటారు? పోలీస్. అంటే మీ ఫాదర్ పోలీస్ కాబట్టి మీ ఫాదర్ చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఇన్స్పైర్, మా ఫాదర్ చూసి ఇన్స్పైర్. అంటే మీ రోల్ మోడల్ మీ ఫాదర్ అంటారు మీకు? ఎస్. ఆల్ ద బెస్ట్. మొత్తం మీద జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ కరాటే పోటీల్లో బంగారు పథకాన్ని సాధించి 10వ తరగతి విద్యార్థి దినేష్ కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రానికే పేరు తెచ్చాడు. భవిష్యత్తులోనూ ఆ కుర్రాడు మరింతగా రాణించి భారతదేశానికి పథకాల పంట పండించాలని ఆ సిద్ధం. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లా.